హలో, మీరు వింటున్నారు హార్ట్ అటాకింగ్ హర్రర్. ఈ రోజు మీరు వినే కథను ఫియర్స్ నైట్ అంటారు. రాత్రి 12 గంటలు. ఇద్దరు మిత్రులు అపారమైన అడవి మధ్యలో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఒకరి పేరు రమేష్, మరొకరి పేరు వినోద్. అడవి చాలా ప్రమాదకరమైనది, దీనికి చాలా పెద్ద మరియు చాలా పాత చెట్లు ఉన్నాయి. ఇది రాత్రి సమయం కావడంతో అడవి నిశ్శబ్దం నిండి ఉంది. అకస్మాత్తుగా ఒక మెరుపు చెట్టును తాకింది. త్వరలో చెట్టు పొగతో కాలిపోవడం ప్రారంభిస్తుంది. మిత్రుల ఇద్దరి కళ్ళు మెరుపు శబ్దానికి తెరుచుకుంటాయి. అడవిలో తమను తాము కనుగొన్నప్పుడు స్నేహితులు ఇద్దరూ భయపడతారు. ఏ సమయంలోనైనా చెట్టు బూడిదలో పడదు. భయపడిన స్నేహితులు ఇద్దరూ అడవి నుండి బయటపడటానికి ఇక్కడ మరియు అక్కడ తిరుగుతూ ఉంటారు. అకస్మాత్తుగా ఎవరో నడుస్తున్న శబ్దం వినబడుతుంది. స్నేహితులు ఇద్దరూ ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కుంటారు. కొంత దూరంలో ఇద్దరు పురుషులు 2 పూర్తి బస్తాలు లాగి ఒక చెట్టు దగ్గర ఆగుతారు. ఇక్కడ మరియు అక్కడ చూసిన తరువాత ఇద్దరూ ఒక నిండిన బస్తాన్ని అక్కడే వదిలేస్తారు మరియు మరొక కథనాన్ని తెరిచిన తరువాత అక్కడ సగ్గుబియ్యము పోయాలి. ఆ తర్వాత ఇద్దరూ వెళ్ళిపోతారు. ఇది చూసిన చెట్టు వెనుక దాక్కున్న స్నేహితులు ఇద్దరూ ఆ ప్రదేశానికి చేరుకుంటారు. ఆ స్థలంలో చాలా ఆహారం ఉంది. స్నేహితులు ఇద్దరూ చాలా ఆకలితో ఉన్నారు. ఆహారాన్ని చూసి వారు వారి నుండి దూరంగా ఉండలేరు, కాబట్టి స్నేహితులు ఇద్దరూ వారి కడుపులోని మంటలను ఆర్పడం ప్రారంభిస్తారు. ఆహారం తిన్న తరువాత ఇద్దరికీ కొంత శక్తి వస్తుంది. ఇప్పుడు స్నేహితులు ఇద్దరూ లేచి కట్టబడిన కథనాన్ని తెరిచి చూస్తున్నారు. కథనాన్ని తెరిచిన వెంటనే వారిద్దరూ తమ ఇంద్రియాలను కోల్పోతారు, ఎందుకంటే సంచి లోపల అనేక భాగాలుగా కత్తిరించిన మనిషి మృతదేహంతో నిండి ఉంటుంది. ఇది చూసిన మిత్రులు ఇద్దరూ భయపడి పారిపోతారు. అడవి పెరిగే కొద్దీ ఇద్దరు మిత్రులు పారిపోయి అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. కొంత సమయం తరువాత స్నేహితులు ఇద్దరూ ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వింటారు. స్నేహితులు ఇద్దరూ వారు అడవి అంచుకు వచ్చి ఉండవచ్చని అనుకుంటారు, కాబట్టి అమ్మాయి ఏడుపు యొక్క స్వరం సమీప గ్రామం నుండి వస్తోంది. ఇద్దరూ లేచి ఆ గొంతు వైపు నడుస్తారు. కొంత దూరం నడిచిన తరువాత ఇద్దరు స్నేహితులు ఒక చిన్న అమ్మాయి చిన్న గుడిసె బయట ఏడుస్తున్నట్లు చూస్తారు. ఈ గుడిసె అడవిలో నిర్మించబడింది. స్నేహితులు ఇద్దరూ చాలా నాడీగా ఉన్నారు, కానీ అమ్మాయి ఏడుపు చూసి స్నేహితులు ఇద్దరూ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఏడుపుకు కారణం అడిగారు. ప్రతిస్పందనగా అమ్మాయి తన తండ్రితో లేనందున భయపడుతున్నానని చెబుతుంది. ఇది విన్న స్నేహితులు ఇద్దరూ అతనితో కలిసి రాత్రి ఉండడం గురించి మాట్లాడుతారు. ముగ్గురు గుడిసెకు వెళతారు. లోపల నేల మీద 2 పడకలు ఉన్నాయి, ఒకటి అమ్మాయికి, మరొకటి ఇద్దరు స్నేహితులకు. ముగ్గురు వ్యక్తులు నిద్రపోతారు. 1 గంట తరువాత పళ్ళు నమలడం శబ్దం రమేష్ కళ్ళు తెరుస్తుంది. అతను తన స్నేహితుడు వినోద్ మంచం మీద లేడని మరియు ఇతర మంచం కూడా ఖాళీగా ఉందని అతను చూస్తాడు. తలుపు మూసివేయబడింది. దంతాలు నమలడం శబ్దం బయటి నుండి వస్తోంది. రమేష్ లేచి తలుపు తెరిచి బయట చూస్తున్నాడు. బయట ఉన్న దృశ్యాన్ని చూసి అతని ఇంద్రియాలు ఎగిరిపోతాయి. వెలుపల ఒక మంత్రగత్తె సంచిలో మాంసం తింటున్నాడు. ఇది చూసిన రమేష్ భయపడి నిశ్శబ్దంగా గుడిసె లోపలికి వస్తాడు. లోపల ఒక కిటికీ తెరిచి ఉంది. రమేష్ రహస్యంగా కిటికీలోంచి దూకి పారిపోతాడు. నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా రమేష్ మొబైల్ మోగింది. అతను ఆగి కాల్ అందుకుంటాడు. కాల్ అతని స్నేహితుడు వినోద్ నుండి. రమేష్ అతని గురించి వినోద్ను అడుగుతాడు. ప్రతిస్పందనగా వినోద్ ఆమెను ఆహార బస్తాల దగ్గర మూర్ఛపోవాలని చెబుతాడు. ఇప్పుడు రమేష్ అడవిలో ఆ స్థలం కోసం వెతకడం ప్రారంభించాడు. ఇది అడవిలో పూర్తిగా చీకటిగా ఉంటుంది. చాలా దూరం నిశ్శబ్దం ఉంది. అకస్మాత్తుగా సింహం గర్జన శబ్దం వినిపిస్తుంది. రమేష్ భయపడి మళ్లీ పరిగెత్తడం ప్రారంభించాడు. నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా రమేష్ అతని పాదాలకు తడబడ్డాడు. అతను పడిపోయిన వెంటనే మూర్ఛపోతాడు. సుమారు అరగంట తరువాత రమేష్ కళ్ళు తెరుచుకుంటుంది. అతను చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అతను లేవడానికి ప్రయత్నిస్తాడు. అకస్మాత్తుగా అతని ముందు ఒక సమూహం వెంట్రుకలు వస్తాయి. అతను పైకి చూస్తాడు. అదే మంత్రగత్తె పైన చెట్టు నుండి తలక్రిందులుగా వేలాడుతున్న రమేష్ వైపు చూస్తున్నాడు. ఇప్పుడు రమేష్ లేవడానికి ధైర్యం చేయలేదు. మంత్రగత్తె విలోమ మరియు భయంకరమైన ముఖంతో ఆమె నాలుకను అంటుకుని రమేష్ ముఖాన్ని నొక్కడం ప్రారంభిస్తుంది. కొంత సమయం తరువాత ఆమె నోరు తెరిచింది. ఆమె పళ్ళు చాలా పదునైనవి మరియు పెద్దవి, అవి రక్తంతో కప్పబడి ఉంటాయి. వెనుక నుండి ఎవరో ఆమె జుట్టును లాగడం ప్రారంభించినప్పుడు మంత్రగత్తె ఆమె ముఖాన్ని రమేష్ వైపు విస్తరించింది. మంత్రగత్తె అరుస్తూ మొదలవుతుంది. ఆమె జుట్టు విరిగి చెట్టు ఎక్కి అదృశ్యమవుతుంది. ఇప్పుడు రమేష్ కళ్ళు ముందు నిలబడి ఉన్న వినోద్ వైపు వెళ్తాయి.
వినోద్ రమేష్ ప్రాణాలను కాపాడాడు. రమేష్ లేచి వినోద్ని కౌగిలించుకున్నాడు. కొంత సమయం తరువాత ఇద్దరూ అడవి నుండి బయటపడటానికి వెతుకుతారు. ప్రయాణంలో వర్షం మొదలవుతుంది. స్నేహితులు ఇద్దరూ సమీపంలోని పాత నీడగల పీపాల్ చెట్టు కింద ఆగుతారు. చెట్టు యొక్క ట్రంక్ చాలా మందంగా ఉంటుంది. స్నేహితులు ఇద్దరూ వర్షం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలవుతుంది. స్నేహితులు ఇద్దరూ చెట్టు కింద మిగిలి ఉన్నారు. ఇది చాలా సమయం పడుతుంది కానీ వర్షం ఆగదు. ఇప్పుడు స్నేహితులు ఇద్దరూ చెట్టు కింద నిద్రపోతారు. అరగంట తరువాత వర్షం ఆగిపోతుంది కానీ స్నేహితులు ఇద్దరూ ఇంకా నిద్రపోతున్నారు. అప్పుడు రెండు కత్తిరించిన చేతులు వేర్వేరు దిశల నుండి భూమిలో క్రాల్ అవుతాయి మరియు స్నేహితుల ఇద్దరి పాదాలను పట్టుకోవడం వేర్వేరు దిశల్లో లాగడం ప్రారంభిస్తుంది. అకస్మాత్తుగా రమేష్ కళ్ళు తెరిచాడు. ఎవరో తనను దూరంగా లాగుతున్నారని అతను చూస్తాడు. అతని ముందు ఎవరో వినోద్ని లాగుతున్నారు. ఏ సమయంలోనైనా వినోద్ కళ్ళ నుండి కనిపించడు. కత్తిరించిన చేతి అదృశ్యమైనప్పుడు రమేష్ తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. రమేష్ భయపడ్డాడు. అతను లేచి బట్టలు శుభ్రపరుచుకుంటాడు మరియు అతను ఇప్పుడే వచ్చిన అదే దిశలో భయంతో నడవడం ప్రారంభిస్తాడు. అతను పడుకున్న అదే పీపాల్ చెట్టు దగ్గర చేరుకుంటాడు. అతను అక్కడికి చేరుకున్న వెంటనే అతను ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే చెట్టు కింద ఎవరో తన వీపుతో నిద్రిస్తున్నారు. ధైర్యంతో రమేష్ ఆమెను నిఠారుగా చేస్తాడు. అతని ముఖం చూడగానే రమేష్ పరిస్థితి మరింత దిగజారింది. మైదానంలో అతని డ్రైవర్ స్నేహితుడు అఖిల్ మృతదేహం ఉంది. అతను 5 రోజుల క్రితం మరణించాడు మరియు రమేష్ ముందు చివరి చర్య జరిగింది. ఇప్పుడు రమేష్ చాలా భయపడి అక్కడి నుండి పారిపోతాడు. అడవిలో నడుస్తున్నప్పుడు రమేష్ కొన్ని స్వరాలు వింటాడు. అతను ఆగిపోతాడు. సమీపంలోని గొంతులు వస్తున్నాయి. అతను స్థిరమైన దశలతో ఆ స్వరాల వైపు నడవడం ప్రారంభిస్తాడు. ఒక ప్రదేశానికి వస్తూ అతను ఆగి చెట్టు వెనుక దాక్కున్నాడు. ముందు తెల్లటి బట్టలు ధరించిన కొందరు నేల మీద కూర్చున్న ఆహారాన్ని తింటున్నారు. మరికొందరు నేల మీద ఉంచిన తెల్లటి బట్టలతో కప్పబడిన శవం చుట్టూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆహారం తీసుకున్న తరువాత పాత్రలను అక్కడ వదిలిపెట్టి ప్రజలందరూ మృతదేహంతో వెళ్ళిపోతారు. చెట్టు వెనుక దాగి రమేష్ కుండలు విసిరిన ప్రదేశానికి వెళతాడు. కాని కుండకు బదులుగా ఎముకలు మరియు మానవ పుర్రె యొక్క అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఇది చూసిన రమేష్ కంగారు పడ్డాడు. అకస్మాత్తుగా భూమి వణుకు ప్రారంభమవుతుంది. వాతావరణంలో పొగ ఉంది. వెంటనే భూమి లోపల ఉన్న సమాధులు బయటకు రావడం ప్రారంభిస్తాయి. సమాధుల నేల కదలడం ప్రారంభిస్తుంది. అన్ని సమాధులలో ఖననం చేయబడిన శవాలు పైన కనిపిస్తాయి. కొన్ని సమాధిలో తాజా శవం ఉంది, కొన్నింటిలో అస్థిపంజరం ఉంది, కొన్నింటిలో చేతులు మాత్రమే ఉన్నాయి మరియు కొన్ని పుర్రెలో మాత్రమే ఉన్నాయి. ఒక సమాధిలో వినోద్ మృతదేహం కనుగొనబడింది. ఇది రమేష్ యొక్క ఇంద్రియాలను ఎగరవేస్తుంది. అకస్మాత్తుగా వినోద్ కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు అంతా ఎర్రగా ఉన్నాయి, అవి రక్తంతో నిండినట్లు కనిపిస్తున్నాయి. వినోద్ తక్కువ మరియు మఫ్ఫెడ్ గాత్రంలో రమేష్ని పిలుస్తాడు. ఈ ప్రదేశం యొక్క వాతావరణం అప్పటికే రమేష్ను భయపెట్టింది. పైన నుండి వినోద్ యొక్క భయంకరమైన స్వరం అతనిని లోపలి నుండి కదిలించింది. ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడు వినోద్ క్రాల్ చేసి వినోద్ వైపు కదలడం ప్రారంభిస్తాడు. వినోద్ తన వైపు కదలటం చూసి రమేష్ కదిలిపోయి వెనక్కి వెళ్ళాడు. అకస్మాత్తుగా రమేష్ తన భుజంపై ఎవరో చేయి అనిపిస్తుంది. భయపడిన రమేష్ ఆగి తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే అతను మళ్ళీ భయపడతాడు. వినోద్ వెనుక నిలబడి ఉన్నాడు. ఇప్పుడు రమేష్ మళ్ళీ ముందుకు చూస్తాడు. ముందుకు వాతావరణం చాలా సాధారణం. వెనుక నిలబడి ఉన్న వినోద్ నుండి రమేష్ దూరంగా కదులుతాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. అకస్మాత్తుగా అతను మూర్ఛపోతాడు. గంట తర్వాత రమేష్ కళ్ళు తెరిచారు. అతను ఒక గదిలో తనను తాను కనుగొంటాడు. గదిలో చీకటిగా ఉంది. అతను తన మొబైల్ తీసి సమయం చూస్తాడు. రాత్రి 12 గంటలు. అకస్మాత్తుగా లైట్ ఆన్ అవుతుంది. ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. తెలియని వ్యక్తిని చూసి రమేష్ భయపడ్డాడు. రమేష్ భయపడటం చూసి ఆ వ్యక్తి అతన్ని ఓదార్చి, ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అడవి నుండి ఒక ప్రమాదకరమైన ఆత్మ అతన్ని తినడానికి వెళుతోంది. అతను రమేష్ను రక్షించినప్పుడు ఇప్పుడు అతను వినోద్ను కనుగొనడానికి ఆమెకు సహాయం చేస్తాడు. ఇది విన్న రమేష్ ఒక నిట్టూర్పు తీసుకొని అతని గురించి ఆ వ్యక్తిని అడుగుతాడు. ఆ వ్యక్తి అతన్ని అడవికి సెక్యూరిటీ గార్డుగా అభివర్ణిస్తాడు మరియు అడవి మధ్యలో ఉన్న తన గదిని చెబుతాడు. కొంతకాలం తర్వాత ఇద్దరూ గది నుండి బయలుదేరుతారు. మరోసారి రమేష్ తన స్నేహితుడు వినోద్ను సెక్యూరిటీ వ్యక్తి సహాయంతో వెతకడానికి బయలుదేరాడు. ప్రజలు ఇద్దరూ అడవిలో నడుస్తున్నారు. సెక్యూరిటీ మ్యాన్ ముందుకు వెళుతున్నాడు మరియు రమేష్ వెనుక ఉన్నాడు.
అకస్మాత్తుగా రమేష్ కళ్ళు సెక్యూరిటీ వ్యక్తి కాళ్ల మీద పడతాయి. పాదాలను చూసిన రమేష్ ఇంద్రియాలు ఎగిరిపోతాయి. సెక్యూరిటీ వ్యక్తి కాళ్ళు ఎదురుగా ఉంటాయి. ఇది చూసిన తరువాత కూడా రమేష్ అతనిని అనుసరిస్తూనే ఉన్నాడు. రమేష్ తన వేగాన్ని తగ్గిస్తాడు. ఇప్పుడు సెక్యూరిటీ గై చాలా దూరం వచ్చారు. అవకాశాన్ని చూసిన రమేష్ వెనక్కి తిరిగి వ్యతిరేక దిశలో పరుగెత్తటం ప్రారంభించాడు. అతను పారిపోతున్నాడు. నడుస్తున్నప్పుడు తనతో చాలా మంది నడుస్తున్నారని అతను గ్రహించాడు. అతను వెనక్కి తిరిగి చూస్తాడు. వెనుక ఎవరూ లేరు. రమేష్ ఇంకా నడుస్తున్నాడు, కానీ తనతో చాలా మంది నడుస్తున్నట్లు అతను భావిస్తాడు. అతను ఆగిపోతాడు. శబ్దాలు ఆగిపోతాయి. అతను మళ్ళీ పరిగెత్తడం ప్రారంభించాడు. మళ్ళీ అతను నడుస్తున్న చాలా మంది శబ్దాలు వింటాడు. ఇప్పుడు అతను నడుస్తున్నప్పుడు తన కుడి మరియు ఎడమ వైపు చూస్తాడు. అడవి చెట్లన్నీ అతనితో పాటు నడుస్తున్నాయి. ఇది చూసిన అతని పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా అతని అడుగులు ఆగిపోతాయి. ఎవరో తన పాదాలను పట్టుకున్నట్లుగా ఉంది. ఇప్పుడు అతను నెమ్మదిగా భూమిలోకి ప్రవేశించడం ప్రారంభించాడు. అతను నేల వైపు చూస్తాడు. అతను చిత్తడిలో చిక్కుకున్నాడు. చిత్తడిలో చాలా చేతులు కనిపిస్తాయి. ఇది నెమ్మదిగా రమేష్ వైపు కదలడం ప్రారంభిస్తుంది. అన్ని చేతులు రమేష్ను చిత్తడిలోకి నెట్టడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు రమేష్ నెమ్మదిగా చిత్తడిలో మునిగిపోవటం ప్రారంభించాడు. అతను సగం మాత్రమే చొచ్చుకుపోగలడు. అప్పుడు మాత్రమే ఎవరైనా తన చేతిని పైకి లాగడం ప్రారంభిస్తారు. సెక్యూరిటీ మ్యాన్ ఇప్పుడు భయంకరమైన రూపంలో, పెద్ద తెల్ల కళ్ళతో, తన పెద్ద కోరలు, రక్తం నానబెట్టిన దంతాలతో అతన్ని పైకి లాగుతున్నట్లు అతను చూస్తాడు. లాలాజలం అతని నోటి నుండి బిందువు. ఇప్పుడు రమేష్ చిక్కుకున్నాడు. క్రింద అతను తన చేతిని లాగుతున్నాడు మరియు అతని పైన భద్రతా వ్యక్తి ఉన్నాడు. అకస్మాత్తుగా సెక్యూరిటీ వ్యక్తి మెడ రమేష్ చేతిలో కత్తిరించబడుతుంది. అతని నాలుక రమేష్ ముఖాన్ని నవ్వుతోంది. సెక్యూరిటీ వ్యక్తి మెడలో ఫ్లాప్ చేయడం చిత్తడిలోకి వస్తుంది. అతని మొండెం కూడా చిత్తడిలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు రమేష్ చూపులు ముందు నిలబడి ఉన్న మంత్రగత్తె వైపు తిరుగుతుంది. అతను ఆకలితో కళ్ళతో చూస్తూ ఉంటాడు. మొదట ఆమె చిత్తడి చుట్టూ నడుస్తుంది, తరువాత చిత్తడి మీద నడుస్తూ రమేష్ వద్దకు వస్తుంది. ఇప్పుడు ఆమె కూర్చుని రమేష్ వైపు చూస్తూ భయంకరమైన గొంతులో నవ్వడం ప్రారంభించింది. ఆమె తెల్లని దుస్తులలో, భయంకరమైన రూపంలో, వదులుగా మరియు చిక్కుబడ్డ జుట్టుతో చాలా ప్రమాదకరంగా ఉంది. అతని కళ్ళు రక్తంతో ఎర్రగా ఉన్నాయి. అతని ముఖం 70% కాలిపోయింది. అతని కాళ్ళు వ్యతిరేకం. అతని గోర్లు చాలా పొడవుగా మరియు పదునైనవి. అతని ముఖం మరియు బట్టలపై రక్తపు మరకలు ఉన్నాయి. ఆమె నెమ్మదిగా రమేష్ వైపు చేయి చాచింది. ఆమె తన వేలుగోలుతో రమేష్ చెంపలను గీసుకుని, ఆపై రమేష్ రక్తాన్ని గోరుపై తన నాలుకతో లాక్కుంటుంది. రక్తం యొక్క రుచిని అనుభవించిన వెంటనే, మంత్రగత్తె భారీగా శ్వాసించడం ప్రారంభిస్తుంది. దీని కథను మీరు తరువాతి భాగంలో వింటారు. ఈ కథ యొక్క మొదటి భాగాన్ని కాశీ రాత్ అని పిలుస్తారు. దీని లింక్ క్రింది వివరణలో ఉంది. త్వరలో 3వ భాగం డేంజరస్ నైట్ మీ ముందు ఉంటుంది. ధన్యవాదాలు.